దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమెన్. క్రీస్తునందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరలా నూతన ఉదయకాల సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖము చేరడానికి చక్కటి అవకాశాన్ని మనకు అనుగ్రహించి అందును బట్టి ప్రభు ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ సమస్తమైనటువంటి ప్రభావములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో నేటి ఉదయకాలపు శుభములు మరియు నిండు వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారు కదండి, చాలా సంతోషం. రండి, ఎదురు చూస్తున్నారు కదా. మరి మీ అందరినీ ప్రేమతో మరలా ఈ దినం కూడా ఆహ్వానిస్తున్నాను. రండి, కలిసి ప్రభువుని స్తుతిద్దాం. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో వాక్యాన్ని ధ్యానించి దైవ దీవెనలు పొందుకుందాం. బైబిల్ సెగలోనయ్యా తెరవండి, లేని పక్షాన చదివిన మాట జాగ్రత్తగా వినండి, గ్రహించండి. నేటి దిన ధ్యాన వాక్యంగా యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం నుండి ఒక మాటను చదువుతా ఉన్నాను. మీరు ఎవని సేవించెదరో నేడు మీరు కోరుకునుడి. దేవుడు తన మాటను మన కొరకు దీవించును గాక. ప్రార్థన. మహాగణుడ, మహోన్నతుడ, మీకు వందనాలు. ఆధ్యాత్మికమైనటువంటి ఈ కార్యక్రమంలో నీ సన్నిధి కాంతిలో మమ్మల్ని మీరు బలపరుచుకుందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతిదినము విలువైన నీ మాట మా నోట ఉంచి మా హృదయాలలో భద్రపరిచి ఫలభరితం చేస్తున్నారు. ఈ దినం కూడా నీ కృపలో నడిపించండి. యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, చదవని మాట మనందరికీ పరిచయం అయిందే కదా. తెలియదు అనడానికి లేదు, ఎందుకంటే ఆనాడు యెహోషువ నాయకత్వంలో, అంటే మోషే చనిపోయిన తర్వాత దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా యెహోషువకు అప్పగించాడు. నీవే నాయకుడిగా ఉండి నడిపించాలి, నీ పితరులకు వాగ్దానం చేసినటువంటి స్వాస్యపు దేశానికి ఈ నీ ప్రజలను నడిపించాలని చెప్పి యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు యెహోషువ తన నాయకత్వంలో అనేక నిర్ణయాలు తీసుకుని దేవుని పేరన ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేసినటువంటి సందర్భం. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఒకంత వెనుతిరిగినప్పుడు దేవునిని విడిచిపెట్టి అవిధేయత చూపించి అన్యదేవతలను కొలుస్తున్నటువంటి సంఘటనలో నేనైతే నా కుటుంబంతో పాటు యెహోవాను మాత్రమే సేవిస్తాను, మీరు ఎవరిని సేవిస్తారు ఈరోజు మీరే కోరుకుండయా, ఇలాంటి ఒక శ్రేష్టమైనటువంటి ఖచ్చితమైన నిర్ణయాన్ని అక్కడ వెళ్ళబుచ్చినట్టు చూస్తున్నాం. ఒక వ్యక్తిలోని ఇచ్ఛాశక్తి అతని క్రియల ద్వారా విదితమవుతుంది లేక విషితమవుతుంది. ప్రతి వ్యక్తి కూడా ఆలోచించిన విషయం ఏంటంటే, నా సంకల్పాన్ని నేను వదిలిపెట్టకూడదు, ఎలాగైనా సరే నేను సంకల్పించిన దానిని నెరవేర్చేటువంటి ఇచ్ఛాబలం నాలో ఉండాలి. దేవుని పట్ల విధేయత చూపడానికి, ఆయన అనుగ్రహించేటువంటి ఆయన ఆత్మను పొందటానికి నాలో సంకల్ప బలం అనేది ఉండాలి. దేవుడు నాకు సత్యం గురించి దర్శనాన్ని ఇచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు అనేది ప్రశ్నార్థకం కాదు, కానీ దేవుడు చేస్తాననేదే ముఖ్యం, లేక నేనేం చేస్తాను ఆయన చెప్పిన దానికి అనేది ప్రాముఖ్యం. ఇక్కడ గమనిస్తే దేవుడు మనలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ముందు గొప్ప ప్రతిపాదనను ఉంచుతూ ఉన్నాడు, గొప్ప ప్రణాళికలు అనేవి ఉంచుతూ ఉన్నాడు. అయితే దేవుడు నిన్ను రక్షించిన తొలి దినాలు, రక్షించిన తొలి క్షణాలను ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను తాకినటువంటి తొలి స్పర్శన సందర్భాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకో. నువ్వు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి మొదటి పరిచయాన్ని జ్ఞాపకం చేసుకో. బైబిల్లో ఉన్నటువంటి సత్యాలను తొలిసారిగా తెలుసుకున్నటువంటి సమయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు నీ ముందుంచిన వాటి పట్ల అప్పుడు నీ కర్తవ్యం ఏమిటో, నీ పనేంటో, నీ ప్రణాళిక ఏంటో నీకు స్పష్టంగా బోధపడు. ఆ ప్రతిపాదన గురించి, ప్రణాళికల గురించి ఏం చేయాలో అప్పుడు నువ్వే గ్రహించగలుగుతావు.
పరిశుద్ధాత్మ దేవుడు నీ ముందుకు క్రొత్త ప్రతిపాదన తెచ్చిన ప్రతిసారి నీ అనుభవాలను జ్ఞాపకం చేసుకో. నమ్మకంగా ఉండాలి అనేటువంటి ఇచ్ఛాశక్తి, ఇచ్ఛా బలం అనేది మనలో ఉంటే యెహోషువ వలె ఒక గొప్ప తీర్మానాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఆయన చాలా సూటిగా ప్రజలు చెప్తాను, మీరు ఎవరిని సేవిస్తారు మీరు కోరుకోండి. రోజు వీళ్ళ నీ ఎంపిక మనపూర్వకంగా బహిరంగంగా ఉండాలి. నీ ఎంపిక అవక్తమైనది, అనాలోచ్యమైనది లేక యాంత్రికమైనది కాకూడదు. గమనించాలి. ఇది నీ స్వయం శక్తికి, నీ ఇచ్ఛాబలానికి సంబంధించినటువంటి ఎంపిక. నీవెవరిని సేవించాలో తీర్మానం చేసుకునే వరకు, నీ ఎవరిని వెంబడించాలో తీర్మానం చేసుకునే వరకు నీ జీవితంలో ఇతర కార్యక్రమాలన్నింటినీ తాత్కాలికంగా సందిగ్ధం పడిపోతాయి. ఈ ఎంపిక లేదా ఈ తీర్మానము నీకు దేవునికి సంబంధించింది కాబట్టి ఇది నీ ఒక్కడి సంకల్పానికి ఇచ్చకు సంబంధించినటువంటి విషయం. ఇందులో మరెవరికి కూడా ప్రమేయమో లేదు. అందుకే పౌలు ఏమన్నాడు తెలుసా, ఆయన నాయందు అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృతో నాకేంటి సంబంధం, నేను వారిని సంప్రదింపునని తన సొంత అనుభవం గురించి ఆయన చెప్పాడు. యువత పిల్లరా, ప్రతి ప్రణాళిక దేనికదే. ఈ ప్రణాళికకు మరొక ప్రణాళిక సంబంధం. దేని ప్రణాళిక దాన్ని. దేవుడు నీ ముందుకు క్రొత్త ప్రతిపాదన తెచ్చిన ప్రతిసారి మనం మన చుట్టూ ఉన్న వారిని దూరం అయిపోతున్నామనేటువంటి ఆలోచన మనకు కలుగుతుంది. సరిగ్గా అందుకే మనలో ఆందోళన ప్రారంభమైపోతుంది. ఇతరులను నువ్వు సంప్రదిస్తే నీకు నష్టం లేదు, కానీ నీవు కోరుకుంటున్న దాన్ని, నీ మనోభాషను లేక నీ మనోభిలాషను ఇతరులు ఎంతవరకు గ్రహించారో నీకు స్పష్టంగా తెలియకపోవచ్చు. దేవుడు నిన్నెక్కడికి నడిపించాలనుకుంటున్నాడో ఆయన నీకు వెల్లడి చేయాల్సిన అవసరం పని లేదు. అయితే ఆయన తన గురించి మాత్రమే నీకు వెల్లడి చేస్తాడు. అప్పుడు యెహోషువ మనం కూడా చెప్తాము, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని బహిరంగంగా ఒప్పుకోవాలి. కనుక దేవుని యందు ఆ నమ్మకం ఉండాలన్నటువంటి ఇచ్ఛాశక్తి, ఆ ఇచ్ఛా బలము మనలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుని కొరకు బహిరంగమైనటువంటి తీర్మానాలు తీసుకోవడానికి అవకాశము ఉంది. కనుక ఆ తీర్మానాన్ని బహిరంగంగా తెలియచేయాలి, రహస్యంగా కాదు. నమ్మకంగా ఉండాలని ఇచ్ఛాశక్తిని, సంకల్ప బలాన్ని కలిగి ఉండాలి. ఇతరులకు కూడా ఇచ్ఛాశక్తిని, సంకల్ప బలాన్ని పెంపొందించేలాగా మన ప్రవర్తన ఉండాలి. అట్టి స్థితిలో నడవడానికి ఇష్టపడదాం. పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు. నూతన ఉదయకాల సమయంలో మరొకసారి ఆనాడు యెహోషువ తన తీర్మానాన్ని బహిరంగంగా వెల్లడి చేసి ఒప్పుకున్నాడు. ఈరోజు ప్రియులారా, నాయన నీ ప్రియ బిడలమైనటువంటి మేమందరం కూడా అట్లాంటి ఓ శ్రేష్టమైన బహిరంగకరమైన తీర్మానం తీసుకుని కృప దయచేయండి. నమ్మకంగా నీ యందు ఉండాలనే ఇచ్ఛాబలము, ఇచ్ఛాశక్తిని మాలో కలుగు చేయండి. ఈ వాక్యం ఎత్తబడింది, విన్నాము, నీ దాసుని మీరు బలపరిచారు. నేను వింటున్న ప్రతి బిడ్డ యొక్క హృదయంలో ఈ వాక్యము ఫలభరితంగా నూరంతలుగా మార్చాము. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.